గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనం థర్డ్ టైప్ ఆఫ్ బ్యాటరీ, దట్ ఈస్ లిథియం అయాన్ బ్యాటరీ గురించి తెలుసుకుందాం. ఓకే, నిన్నటి వరకు మనం లెడ్ స్టోరేజ్ బ్యాటరీ, లెక్లైన్ సెల్, ఈ రెండింటి గురించి ఆల్రెడీ 2 వీడియోస్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో యూ కెన్ వాచ్ దట్ ప్రీవియస్ వీడియోస్ ఆల్సో. సో ఈ వీడియోలో అయితే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ lithium ion battery. Let us go into the topic. Okay, as early as possible I'm trying to complete the portion. Okay, but because of many situations I'm unable to post the videos. Okay, so that's why I'm making the short videos like this so that every day I can able to finish little portion. Okay, so please try to understand the busy schedule which I have. Because of that reason I could not able to concentrate on uploading these videos. So please kindly cooperate and kindly please write and practice what all being explained in the videos. Okay, thank you very much for your cooperation, and please keep commenting what topics you would like to have in your future sessions. Okay, so that I will try to plan out myself so that I can give a best content to all of you. Okay, so please keep watching the videos and make notes. Okay, so let us go into the topic of lithium ion battery. సో కన్స్ట్రక్షన్ చూద్దామండి. లిథియం అయాన్ బ్యాటరీ, ఇక్కడ యానోడ్ వచ్చేసి యూజువల్లీ గ్రాఫైట్ రాడ్. ఓకేనా, గ్రాఫైట్ మనం యానోడ్ కింద తీసుకుంటాం, అండ్ ఇట్ స్టోర్స్ లిథియం అయాన్స్ వెన్ ద బ్యాటరీ ఈజ్ చార్జ్డ్. ఇది ఏం చేస్తుందంటే బ్యాటరీ ఛార్జ్ చేస్తున్నప్పుడు లిథియం అయాన్స్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో అండ్ నెక్స్ట్ క్యాథోడ్ ఈస్ లిథియం మెటల్ ఆక్సైడ్. Lithium metal oxide can be 2 types. It can be lithium cobalt oxide, LiCoO2, లేకపోతే lithium iron phosphate, LiFePO4. ఓకేనా, లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ LiCoO2 అయినా తీసుకోవచ్చు క్యాథోడ్ కింద, లేకపోతే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ LiFePO4. ఎయిదర్ ఆఫ్ దెమ్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ క్యాథోడ్. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ వచ్చేసి ఇట్ ఈస్ అ లిక్విడ్ విచ్ కంటైన్స్ లిథియం సాల్ట్స్ అనమాట. ఒక లిథియం సాల్ట్తో తయారైన లిక్విడ్ ఆర్ జెల్ టైప్ దట్ కెన్ యాక్ట్ యాజ్ ఎలక్ట్రోలైట్. సో నెక్స్ట్ వచ్చేసి సెపరేటర్ అంటే మీకు ఐడియా ఉంది కదా, యానోడ్ క్యాథోడ్ని సెపరేట్ చేసే మెంబ్రెయిన్ అనమాట. ఓకే, అ పోరస్ మెంబ్రెయిన్ దట్ ఫిజికల్లీ సెపరేట్స్ యానోడ్ అండ్ క్యాథోడ్ టు ప్రివెంట్ షార్ట్ సర్క్యూటింగ్ అనేది జరగకుండా ప్రివెంట్ చేసేదన్నమాట. And but still allows ions to pass through it. That porous membrane allows ions to pass through it, but it avoids it avoids the happening of short circuit అనేది జరగకుండా, క్యాథోడ్ యానోడ్ని టచ్ అవ్వకుండా సెపరేట్ చేసే మెంబ్రెయిన్ అనమాట. యూ కాల్ ఇట్ యాజ్ సెపరేటర్. ఓకే, దిస్ యూ మైట్ హ్యావ్ స్టడీడ్ ఈవెన్ ఇన్ లెడ్ స్టోరేజ్ బ్యాటరీ ఆల్సో, సెపరేటర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ కలెక్టర్స్ అంటే ఏంటి? ఇక్కడ మెటల్ ఫాయిల్స్ లైక్ కాపర్ ఫర్ యానోడ్ అండ్ అల్యూమినియం ఫర్ క్యాథోడ్ దట్ కండక్ట్స్ అండ్ కలెక్ట్స్ ఎలక్ట్రాన్స్ టు ఆర్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ సర్క్యూట్. ఓకే, కరెంట్ కలెక్టర్స్ అంటే మెటల్ ఫాయిల్స్ అనమాట. క్యాథోడ్కి వచ్చేసి అల్యూమినియం ఫాయిల్, యానోడ్కేమో కాపర్ ఫాయిల్. సో ఈ రెండు కరెంట్ కలెక్టర్స్ కింద యూజ్ అవుతాయి. అంటే ఏంటంటున్నారు, ఎలక్ట్రాన్స్ని కలెక్ట్ చేసుకోవాలి. ఎలక్ట్రాన్స్ని కలెక్ట్ చేయడానికి ఈ మెటల్ ఫాయిల్స్ అనేవి ఒకటి క్యాథోడ్ దగ్గర, ఒకటి యానోడ్ దగ్గర అరేంజ్ చేస్తారనమాట. ఓకే, సో క్యాథోడ్ దగ్గర అరేంజ్ చేసేది ఏంటి? అల్యూమినియం. అలాగే యానోడ్ దగ్గర అరేంజ్ చేసేది కాపర్. ఓకే, సో ఈ రెండు ఏం చేస్తాయంటే మెటల్ ఫాయిల్స్ కరెంట్ కలెక్టర్స్, అంటే ఎలక్ట్రాన్స్ని కలెక్ట్ చేసి ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా సప్లై చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ కరెంట్ కలెక్టర్స్. నౌ లెట్ us learn about the discharging and charging process. సో డిశ్చార్జింగ్ ప్రాసెస్ ఒకసారి చూస్తే, వైల్ పవరింగ్ అ డివైస్ లిథియం అయాన్స్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ యానోడ్ నుంచి లిథియం అయాన్స్ రిలీజ్ అవుతాయి. చూడండి, యానోడ్ LiC6 gives rise to C6 plus Li plus electrons. లిథియం అయాన్స్ అనేవి యానోడ్ నుంచి రిలీజ్ అవుతాయి అన్నమాట, అండ్ ట్రావెల్ త్రూ ఎలక్ట్రోలైట్ టు క్యాథోడ్. సో ఈ లిథియం అయాన్స్ ఎక్కడ రిలీజ్ అవుతాయి? యానోడ్ దగ్గర రిలీజ్ అయిన లిథియం అయాన్స్ దే ట్రావెల్ త్రూ ఎలక్ట్రోలైట్. ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ వచ్చేసి సాల్ట్ సొల్యూషన్ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ lithium salts, and along with that KOH also will be there.
ఓకేనా. పొటాషియం హైడ్రాక్సైడ్ కూడా ఎలక్ట్రోలైట్ కింద ఉంటుంది మీకు. సో ఇక్కడ రిలీజ్ అయిన యానోడ్ దగ్గర రిలీజ్ అయిన Li+ అయాన్స్ దే ట్రావెల్ త్రూ ఎలక్ట్రోలైట్ అండ్ రీచెస్ క్యాథోడ్. ఓకేనా, త్రూ ఎలక్ట్రోలైట్ అండ్ రీచెస్ టు క్యాథోడ్. దిస్ మూమెంట్ క్రియేట్స్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఈ మూమెంట్ ఆఫ్ lithium ions that will create flow of electrons through an external circuit, which in turn what it will do? It will generate current anamata. Okay, so like this discharging process will happen. So charging process ela jarugutundi whenever a battery is plugged in. Okay, the process will undergo reverse direction. Okay, now the process gets reversed when you are doing రీఛార్జ్ ప్రాసెస్ చేసినప్పుడు. రీఛార్జ్ అంటే ఏంటి? ప్లగ్గింగ్ చేయడం. బ్యాటరీ రీఛార్జ్ అంటున్నాను నేను. అంటే ఛార్జింగ్ అయిపోయిన దాన్ని మళ్ళీ మనం ఛార్జింగ్ పెట్టుకోవడాన్ని ఇక్కడ ఛార్జింగ్ ప్రాసెస్ అంటున్నాము. సో వెన్ ద బ్యాటరీ ఈజ్ ప్లగ్డ్ ఇన్, దిస్ ప్రాసెస్ గెట్స్ రివర్స్డ్. దట్ మీన్స్ యూ విల్ గెట్ బ్యాక్ ద ఎలక్ట్రోలైట్ విచ్ ఈస్ బీయింగ్ యూజ్డ్ అప్ అగైన్ కెన్ బీ రివర్స్డ్ బ్యాక్. ఓకేనా, ఇక్కడ ఈ రియాక్షన్ రివర్స్ అవుతుంది అనమాట. సో రివర్స్ అయినప్పుడు ఎప్పుడైతే రివర్స్ అవుతుందో యూ కెన్ గెట్ బ్యాక్ ద రియాక్టెంట్స్ కదా. సో వన్స్ యూ గెట్ బ్యాక్ ద రియాక్టెంట్స్, okay, then again it is ready for using, isn't it or not? So in that way chemical reactions will take place in the cell during discharging process. The forward reaction happens and these ions are generated, and this movement of ions causes the current flow. So అదే మనం ఛార్జింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ పెడతాం కదా ప్లగ్కి. సో ప్లగ్కి ఛార్జింగ్ కోసం పెట్టినప్పుడు దిస్ ప్రాసెస్ విల్ గెట్ రివర్స్డ్ అనమాట. సో వన్స్ ఇట్ గెట్స్ రివర్స్డ్, ఓకే, యూ కెన్ గెట్ బ్యాక్ ద రియాక్టెంట్స్ సో దట్ అగైన్ ఇట్ విల్ బికమ్ రెడీ ఫర్ యూసేజ్. సో నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ చూద్దామండి. ఇట్ కెన్ స్టోర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఎ స్మాల్ లైట్ వెయిట్ ప్యాకేజ్. ఓకేనా, మనకి లెడ్ స్టోరేజ్ బ్యాటరీలో ఉన్నట్టు హెవీగా బల్కీగా ఉండదు అనమాట ఇది. సో ఇట్ కెన్ బీ పోర్టబుల్, అంటే ఈజీ టు క్యారీ లాగే ఉంటుంది. మన స్మార్ట్ ఫోన్స్లో వాడతాం కదా. సో లిథియం అయాన్ బ్యాటరీ అనేది విల్ బీ యూజింగ్ ఇన్ అవర్ స్మార్ట్ ఫోన్స్. ఓకేనా, సో దట్ మీన్స్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ వెరీ మచ్ రిలయబుల్ అండ్ క్యారియబుల్, ఇజంట్ ఇట్ ఆర్ నాట్? చాలా ఈజీగా మనం క్యారీ చేసుకొని వెళ్ళగలం. సో చాలా స్మార్ట్గా ఉంటాయి అన్నమాట. అలాగే లైట్ వెయిట్ ప్యాకేజ్ ఉంటుంది ఇక్కడ లిథియం అయాన్ బ్యాటరీస్లో. సో ఇట్ కెన్ అండ్ ఆల్సో ఇట్ కెన్ స్టోర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఆల్సో. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి ఇట్ క్యాన్ బి రీఛార్జ్డ్ మెనీ టైమ్స్ బిఫోర్ దేర్ కెపాసిటీ సిగ్నిఫికెంట్లీ గెట్స్ డీగ్రేడెడ్. దానికి యాక్చువల్ కెపాసిటీ డీగ్రేడ్ అయ్యే వరకు మనం ఎన్నిసార్లు అయినా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇట్ క్యాన్ బి రీఛార్జ్డ్ మెనీ టైమ్స్ బిఫోర్ దేర్ యాక్చువల్ కెపాసిటీ గెట్స్ డీగ్రేడెడ్. ఓకే, సో దట్ ఈస్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. ఓకేనా, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా తొందరగా అయిపోతుంది అనమాట. ఐ మీన్ తొందరగా ఫిల్ అవుతుంది, తొందరగా డిశ్చార్జ్ అయిపోవట్లేదు, తొందరగా ఫిల్ అవుతుంది. ఛార్జింగ్కి ఎక్కువసేపు మనం పెట్టి వెయిట్ చేయక్కర్లేదు, తొందరగానే ఛార్జింగ్ తీసేసుకుంటుంది. ఓకే, సో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి హోల్డ్ ఛార్జింగ్ ఫర్ లాంగ్ టైమ్ వెన్ నాట్ ఇన్ యూజ్ చేయనప్పుడు కూడా వేస్టేజ్ అవ్వకుండా, ఛార్జింగ్ డిశ్చార్జ్ అయిపోకుండా చాలా ఎక్కువసేపే రీటైన్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ లిథియం అయాన్ బ్యాటరీ. సో నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఫస్ట్ వన్ హై కాస్ట్. అదెంత కాంపాక్ట్గా మనం యూస్ చేసుకోగలిగిన కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండదన్నమాట. సో హై కాస్ట్ ఈజ్ వన్ డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ సేఫ్టీ కన్సర్న్స్. See, inside this lithium ion battery, the flammable electrolyte can lead to explosion. ఇక్కడ ఫ్లేమబుల్ ఎలక్ట్రోలైట్ ఇచ్చాడు అంటే ఏంటి? ద ఎలక్ట్రోలైట్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ఇట్, ఓకే, it can catch fire and leads to explosion. So if the battery is damaged or overcharged or improperly used, this may happen. సేఫ్టీ కన్సర్న్ అనేది కొంచెం తక్కువ అనమాట. మీరు అప్పుడప్పుడు సెల్ ఫోన్స్ అనేవి పేలుతున్నాయి అట్లాంటి వర్డింగ్స్ మీరు వినే ఉంటారు. ఓకేనా, సో సెల్ ఫోన్ పేలడం అనేది మీకు వినడం ఏంటి అంటే బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ అనమాట. సో ఎలక్ట్రోలైట్ it can be flammable and it may lead to explosion during the time of what? బ్యాటరీ డ్యామేజ్ అయినప్పుడు కానీ, ఓవర్ ఛార్జింగ్ చేసినప్పుడు కానీ, సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో దట్ కాజెస్
నెగిటివ్ కాన్సిక్వెన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. ద మైనింగ్ ఆఫ్ లిథియం అండ్ అదర్ మెటీరియల్స్ డ్యూరింగ్ దేర్ డిస్పోజల్ కెన్ హ్యావ్ నెగిటివ్ ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్సెస్. మీకు అందరికి బాగా తెలిసిందే కదా, ఈ సెల్ ఫోన్స్ ఇట్లాంటివి నాన్ బయోడిగ్రేడబుల్. ఓకేనా, ఆ సిలికాన్ చిప్స్ అనేవి అసలు డికంపోజ్ కావు అనమాట. సో ఇప్పుడు ఏం ప్రాబ్లం వస్తుంది అంటే దట్ లీడ్స్ టు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఓకేనా, సో మైనింగ్ ఆఫ్ లిథియం అండ్ అదర్ మెటీరియల్స్ డ్యూరింగ్ దేర్ డిస్పోజల్. ఓకేనా, డిస్పోజ్ చేస్తున్నప్పుడు మైనింగ్ ఆఫ్ లిథియం అండ్ అదర్ మెటీరియల్స్ మే లీడ్ టు నెగటివ్ కాన్సిక్వెన్స్. ఓకేనా, ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్సెస్, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అసలు మనకి వస్తాయన్నమాట. సో దట్స్ ద రీజన్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. అలాగే టెంపరేచర్ సెన్సిటివిటీ, లాస్ట్ పాయింట్ వచ్చేసి టెంపరేచర్ సెన్సిటివిటీ. సో దిస్ లిథియం అయాన్ బ్యాటరీస్ ఆర్ నాట్ ఎఫెక్టివ్ ఇన్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అంటే ఏంటి? ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ టూ హై ఆల్సో దిస్ లిథియం అయాన్ బ్యాటరీ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఇఫ్ ద temperature is too low then also it is not applicable. ఓకేనా, దట్స్ వై టెంపరేచర్ సెన్సిటివిటీ అనేది ఒక మేజర్ డిసడ్వాంటేజ్ అనమాట ఫర్ వాట్, ఫర్ లిథియం అయాన్ బ్యాటరీస్. ఓకే, అండ్ రిగార్డింగ్ ద అమౌంట్ ఆఫ్ కరెంట్, how much amount of current it can produce and how much amount of voltage it can produce. So current can be measured as usual by AH rating. Maximum voltage is 3.7 volts. Okay, now maximum voltage which lithium voltage battery, lithium ion battery, maximum voltage it can give up to 48 volts. Okay, now each cell voltage will be around 3.7 volts. Okay, now అది కూడా రాసేసుకోండి ఇక్కడ. Voltage is maximum for each lithium ion battery voltage is 3.7 volts. సో ఇలాంటివి ఎన్ నెంబర్ ఆఫ్ వోల్టేజ్ యూనిట్స్ని జాయిన్ చేస్తే వచ్చేదే కదా మనకి యాక్చువల్ బ్యాటరీ. సో దిస్ ఈజ్ ఆల్సో బిగ్ ఓన్లీ అండ్ కాస్ట్ ఆల్సో హై. దట్స్ వై ఇట్ ఈస్ having disadvantages like this. Okay, so this is all about lithium ion battery, my dear children. You can make notes and prepare well. You can also see the pictures which are being kept in the video for having clarity about the working and construction. Okay, thank you for watching, children. Bye.